వాస్తవానికి యోగానికి ఇంకొక పేరు జీవితం యొక్క సర్వాంగముల వికాసం, అనగా జీవితంను ఎలా జీవించాలో ఆ కళ యోగం నేర్పిస్తుంది. కానీ ఈరోజు యోగం చేయడం చాలా కష్టంగా భావిస్తున్నారు. వృద్ధులు ఏమనుకుంటున్నారనంటే యోగం మా కోసం కాదు, కేవలం ఇది యువకుల కోసం. ఎందుకంటే అందులో ఆసనాలు వేయాల్సి ఉంటుంది, మేము చెయ్యలేము. యువకులు ఏమనుకుంటారు మరి? యోగం అనేది వృద్ధుల కోసం, సన్యాసుల కోసం. మా కోసమైతే తినాలి, తాగాలి, ఆనందాన్ని పొందాలి. వాస్తవానికి యోగం అంటే ఏంటి? ఈరోజు 5000 సంవత్సరాల వెనుకకు వెళ్ళినట్లయితే భగవంతుడు ఈ యోగం నేర్పించాడు. దాని పేరే రాజయోగం. భగవద్గీతలో ప్రసిద్ధం చెందింది. భగవంతుడు రాజయోగం నేర్పించారు. మళ్ళీ ఏమన్నారు? ఏ అర్జునుడా, నువ్వు నన్ను జ్ఞాపకం చెయ్యి, నేను నీ యొక్క అన్ని పాపాల నుండి ముక్తి చేస్తాను. ఈ యోగంను రాజయోగము అంటారు. దీని ద్వారా నువ్వు చేసిన పాపాలు తొలగిపోతాయి, రాజులకే రాజుగా అవుతావు. ఏ యోగాన్ని భగవంతుడు నేర్పించాడు? భగవద్గీత లోపల ఒక్కొక్క చాప్టర్ యోగంతో సంబంధించింది. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, సాంఖ్యయోగము, బుద్ధి యోగము, సహజ యోగము మొదలగు ఇంకొన్ని పేర్లు కూడా ఇచ్చేశారు. అష్టాంగ యోగం లోపల యోగం గురించి స్పష్టీకరణ చేశారు. నియం, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి, ఈ అష్టాంగములు చెప్తున్నాయి. యోగమునకు ఇందులో ప్రాణాయామానికి, ఆసనాలకు 2 భాగాలు ఇచ్చారు. ప్రపంచంలో వాళ్ళందరూ దీని మీదనే శ్రద్ధ పెడతారు. నియం మరిచిపోయారు. వాస్తవానికి యోగంకు అర్థం చేసుకోవడం చాలా సహజం. అర్థం తీసుకోవచ్చు, చాలా పెద్ద అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. యోగం యొక్క అర్థం జోడించడం. దాని అర్థం ఆత్మ పరమాత్మతో కలయిక. ఇదే యోగమును సర్వోత్తమైన అర్థము. దీనినే రాజయోగం అని అంటారు. అప్పుడే యోగి యొక్క రాజా, అప్పుడే తన ఇంద్రియాల మీద రాజా అవుతాడు, తన మనస్సుకి కూడా రాజా అవుతాడు. శ్రేష్ఠ వ్యవహారం చేస్తూ అందరి మనసులో కూడా రాజా అవుతాడు. అలానే ఈ యోగంతోటే విశ్వ మహారాజుగా కూడా అవుతాడు. భగవంతుడు అన్నారు, నేను మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను అని అన్నారు.